గురుభ్యో నమః. బంతిపూ పరిహారాలు జ్యోతిష్యం కోసం మీరు నిశ్చయంగా పసుపు బంతిపూలను చూస్తుంటారు. ఈ పువ్వు మరియు మన రోజువారీ జీవితం మరియు ఆకాంక్షల అనేక అవసరాలను పూర్తి చేసే అద్భుత శక్తి కలిగి ఉంటుంది. మీరు మీ టెర్రస్ తోటలో లేదా ఇంటి లోపల లేదా మీ తోటలో బంతిపూలను నాటినట్లయితే అద్భుతం జరుగుతుందండి. దీనికోసం మీరు మీ చంద్రరాశి మరియు లగ్న రాశి ప్రకారం శుభ సమయాన్ని ఎంచుకోవాలి. నేను ఇక్కడ ఒక కోరికల జాబితాను ఇస్తున్నాను. మీ కోరికను ఎంచుకొని ఇక్కడ సూచించిన సమయంలో మీ ఇంటిలోని బంతిపూలను నాటండి. బంతిపూ వికసించినప్పుడు మీ కోరిక నెరవేరుతుంది. మీరు ఐహిక సుఖాలు విలాసం, ఇక్కడ పాయింట్ నెంబర్ 1 అంటే యోగం అన్నమాట. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, మీరు ఐహిక సుఖాలు విలాసవంతమైన జీవితం మరియు రాజులాగా జీవించాలని కోరుకుంటే కనుక చంద్రుడు మేషరాశిలో ఉన్నప్పుడు, అంటే D1లో చంద్రుడు మేషరాశిలో ఉన్నప్పుడు ట్రాన్సిట్ టైం అనమాట నేను చెప్పేది. ఓకే, ఇది ట్రాన్సిట్. సో ట్రాన్సిట్ అయినప్పుడు D1లో మేషరాశిలో ట్రాన్సిట్ అయినప్పుడు చంద్రుడు D9లో మేషం నుండి కర్కాటక మధ్యలో ఉండాలి. అప్పుడు బంతి విత్తనాలు నాటండి. 2 పాయింట్ నెంబర్ 2, మీరు ధనవంతుడిగా పెరగాలనుకుంటే కనుక చంద్రుడు వృషభ రాశిలో D1లో ఉన్నప్పుడు D9లో మేషం నుండి కర్కాటకంలో సంచరిస్తున్నప్పుడు బంతిపూల విత్తనాలు నాటండి. కుటుంబంలో వివాహం, యజ్ఞోపవీతం లేదా ఏదైనా మంచి శుభకార్యాలు జరగాలని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఏదో కారణం చేత ఆలస్యమైంది అనుకోండి, మీరు ఈ పరిస్థితి మార్చాలనుకుంటే చంద్రుడు మిథున రాశిలో D1లో ఉన్నప్పుడు, మేషం నుండి మిథునంలో D9లో ఉన్నప్పుడు బంతి విత్తనాలు నాటండి. ఒక ప్రాంగణాన్ని నిర్మించడానికి భూమి కొనుగోలు చేయబడింది. చేతిలో నగదు కూడా ఉన్నప్పటికీ స్పష్టమైన కారణం లేకుండా నిర్మాణం ఆలస్యం అవుతుంది. కొన్నిసార్లు బిల్డర్ ఫ్లాట్ స్వాధీనం ఇవ్వడు మనకు, లేదా మీరు వాహనం కొనుక్కోవాలన్నప్పుడు చంద్రుడు కర్కాటక రాశిలో D1లో ఉన్నప్పుడు D9లో కర్కాటకం నవాంశలో సంచరిస్తున్నప్పుడు బంతి విత్తనాలు నాటండి. బంతిపూ వికసించడంతో పాటు మీ సానుకూల ఫలితాన్ని పొందుతారు. మీరు ధనవంతుడిగా ఉండి పెద్ద కుటుంబాన్ని కలిగి ఉండాలనుకుంటే కనుక చంద్రుడు కర్కాటక రాశిలో D1లో ఉండాలి. సింహం నుండి వృశ్చికంలో D9లో ఉండాలి. అప్పుడు బంతి విత్తనాలు నాటండి. మీ కుటుంబం పెద్దది మరియు ఆదాయ వనరులు పరిమితంగా ఉంటే ఆదాయం పెంచుకోవడానికి అవకాశాలు బలహీనంగా ఉంటాయి. అందువల్ల మీరు నిరాశ దిగులుగా ఉండి మార్గం కనుక్కోలేకపోతే అలాంటి పరిస్థితుల్లో మీరు చంద్రుడు సింహరాశిలో D1లో ఉన్నప్పుడు, ధనస్సు నవాంశలో D9లో సంచరిస్తున్నప్పుడు బంతి విత్తనాలు నాటండి. పాయింట్ నెంబర్ 7, ఆదాయం పెంచుకోవడానికి మరియు అవకాశాలు ఉన్నప్పటికీ మీ ఆరోగ్యం బలహీనంగా ఉండడం, జబ్బు కారణంగా ఎక్కువ పని భారం తీసుకోవడం వల్ల మీరు ధైర్యం చేయలేరు. అందుకే మీరు సేవ లేదా ఆదాయం సృష్టించే రంగాన్ని విడిచిపెట్టడానికి బలవంతం చేయబడితే, అంటే ఎస్పెషల్లీ ఈ మధ్య లే ఆఫ్లు అవుతున్నాయి కదా మనకి ఇక్కడ కార్పొరేట్ సెక్టార్లో, సర్వీస్ సెక్టార్లో అన్నమాట. అప్పుడు చంద్రుడు D1లో కన్యారాశిలో ఉండి D9లో మకరం నుండి మీనం మధ్యలో ఉంటే కనుక సంచరిస్తున్నప్పుడు ఏదో కనుక బంతి విత్తనాలు నాటండి. ఆరోగ్యం మెరుగుపడి ఆదాయం పెరుగుతుంది. పరీక్ష సేవలో ప్రమోషన్ లేదా చట్టపరమైన సమస్యలు మిమ్మల్ని బాధిస్తుంటే చంద్రుడు కన్యారాశిలో D1లో ఉండి మేషం నుండి కర్కాటకం D9లో సంచరిస్తున్నప్పుడు బంతి విత్తనాలు నాటండి. బంతి పువ్వు వికసించినప్పుడు మీరు విజయాన్ని పొందుతారు. మీరు మీ సంస్థకు సేవ చేయాలని ఉత్సాహంగా ఉంటే, ఆర్థిక లాభం తక్కువ ముఖ్యమైనది మరియు మీరు నాయకుడిగా ఎదగాలనుకుంటే, అంటే ఏంటంటే కొన్ని ఈ రిలీజియస్ లేదా క్యాస్ట్ బేస్ మీద కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి, లేదా ఈ NGOs, ఇటువంటి సంస్థలు ఏదైనా సరే, అంటే ఇన్కమ్ తక్కువ ఉంటే మీరు దాంట్లో మీ స్టేటస్ పెంచుకోవాలని, లేదా పెద్ద పదవి పొందాలనుకోండి, సపోజ్ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ ఏదైనా పదవులు పొందాలనుకుంటే మీరేం చేయాలంటే చంద్రుడు D1లో కన్యారాశిలో ఉన్నప్పుడు, D9లో సింహం మరియు కన్యారాశులలో సంచరిస్తున్నప్పుడు మాత్రం విత్తనాలు నాటండి, బంతి విత్తనాలు నాటండి. మీరు సామాజిక స్థాయిలో మరియు ధనవంతుడిగా
ఉండాలని ఆలోచిస్తే కనుక ఆసుపత్రులు, కళాశాలలు మరి ధర్మశాలలు అంటే ప్రజా సదుపాయాల గోడపై మీరు మీ పేరు చెక్కబడాలనుకుంటే చంద్రుడు తులారాశిలో D1లో ఉన్నప్పుడు, D9లో తులా మరియు వృశ్చిక నవాంశాలు సంచరిస్తున్నప్పుడు బంతి విత్తనాలు నాటండి. అలాంటి యోగం ప్రతి నెల వస్తుంది. అందువల్ల మీరు ప్రతి నెల దానం చేయడానికి అవకాశం పొందుతారు. 11వ పాయింట్, మీరు ఆహారంపై ఆసక్తి కోల్పోయినట్లయితే లేదా సామాజికం లేదా కుటుంబ పరిస్థితుల కారణంగా కోరుకున్న ఆహారం లభించకపోతే చంద్రుడు తులారాశిలో D1లో ఉన్నప్పుడు, D9లో ధనస్సు నుండి మీనం నవాంశాలు సంచరిస్తున్నప్పుడు బంతి విత్తనాలు నాటండి. ప్రపంచంలో కేవలం డబ్బు మరియు విలాసాలు మాత్రమే ముఖ్యమైనవి కావు. ధనవంతునికి కీర్తి మరియు ప్రతిష్ట యొక్క ఆకలి అంటే కీర్తి ప్రతిష్ట మరియు ఆకలి తీరకపోతే అతని దుఃఖానికి అంత ఉండదు. ప్రతిష్ట లేకపోవడం అనేది దానివల్ల అతను నిద్ర కోల్పోతాడు. సో కీర్తి మరియు ప్రతిష్ట పొందడానికి చంద్రుడు తులారాశిలో D1లో ఉన్నప్పుడు, మేషం నుండి మిథునం మధ్యలో నవాంశాలు సంచరిస్తున్నప్పుడు బంతి విత్తనాలు నాటండి. బంతి పూలతో మీ వ్యక్తిత్వం వికసిస్తుంది. మీరు డాక్టరో, అడ్వకేటో, ఇంజనీరో, అకౌంటెంటో, జ్యోతిష్యుడో లేదా జర్నలిస్ట్ ఏదైనా ఇతర వృత్తితో జోడించి మీ రంగాన్ని వృద్ధిలోకి రావాలనుకుంటే కర్కాటక రాశిలో D1లో చంద్రుడు ఉన్నప్పుడు, D9లో వృశ్చికం నవాంశలో ఉన్నప్పుడు బంతి విత్తనాలు నాటండి. మీరు ఒంటరితనంతో అలసిపోతే మీకు డబ్బు, ప్రతిష్ట మరియు వృత్తి ప్రతిదీ ఉన్నప్పటికీ జీవితం సాయంత్రం వద్ద మీకు అశాంతి అనిపించదు. తడి భూమి మరియు వర్షంలో ఒంటరితనం మిమ్మల్ని బాధిస్తుంటే చంద్రుడు వృశ్చికం అంటే D1లో చంద్రుడు వృశ్చిక రాశిలో ఉండి సింహం నుండి వృశ్చికం మధ్యన D9లో ఉంటే కనుక సంచరిస్తుంటే చంద్రుడు బంతి విత్తనాలు నాటండి. మీరు ఆధ్యాత్మికంగా ఉత్సాహంగా ఉన్నారు మరియు పవిత్రమైన జీవితం గడపాలనుకుంటున్నారు మరియు మార్గదర్శకులు లేదా గురువును కలవాలనుకుంటే చంద్రుడు ధనురాశిలో D1లో ఉన్నప్పుడు, ధనస్సు నవాంశలో D9లో చంద్రుడు సంచరిస్తున్నప్పుడు బంతి విత్తనాలు నాటండి. మీరు గురువును కలవాలనే కోరిక నెరవేరుతుంది. మీ వృత్తిని అభివృద్ధి చేసుకోవడానికి మీ ప్రతిదీ తగినంత పెట్టుబడి, స్థలము, తెలివి కానీ కస్టమర్లు లభించడం లేదు. అప్పుడు మీరు చంద్రుడు మకర రాశిలో D1లో ఉన్నప్పుడు, మకరం నుండి మీనంలో D9లో చంద్రుడు సంచరిస్తున్నప్పుడు కనుక మీరు బంతి పువ్వులను నాటండి. అంటే బంతి విత్తనాలు నాటండి. బంతి పువ్వులు, ఆకులు మరియు పువ్వులు పెరిగేప్పటికీ మీకు కస్టమర్లు లభిస్తారు. మీరు పారిశ్రామికవేత్త, మీకు ఫ్యాక్టరీ ఉంది, మీ ఉత్పత్తులకు ఎక్కువ డిమాండ్ ఉంది, కానీ మీ ఉత్పత్తులను డిమాండ్ పూర్తిగా సంతృప్తి పరచడం మీరు విఫలమైతే కనుక చంద్రుడు మకర రాశిలో D1లో ఉన్నప్పుడు, D9లో సింహం మరియు కన్యా నవాంశలో సంచరిస్తున్నప్పుడు బంతి విత్తనాలు నాటండి. మీ వస్తువుల ఉత్పత్తి పెరుగుతుంది. మీరు ఏదైనా ఉత్పత్తికి సేల్స్మన్, మీరు నిజాయితీ కష్టపడి పనిచేస్తున్నారు. అయినప్పటికీ మీ సహచరులతో పోలిస్తే మీరు ఎక్కువ విక్రయించలేరు లేదా లక్ష్యాన్ని సాధించడానికి మీరు కష్టపడాలి. అప్పుడు చంద్రుడు కుంభరాశిలో D1లో ఉన్నప్పుడు, D9లో తుల మరియు వృశ్చిక నవాంశాల్లో చంద్రుడు సంచరిస్తున్నప్పుడు బంతి విత్తనాలు నాటండి. మీరు ప్రపంచానికి ఏదైనా ఇవ్వాలనుకుంటే లేదా కొత్తదాన్ని సృష్టించాలని ఉత్సాహంగా ఉంటే చంద్రుడు మీనరాశిలో D1లో ఉన్నప్పుడు, D9లో సింహము మరియు వృశ్చిక నవాంశంలో సంచరిస్తున్నప్పుడు మీరు బంతి విత్తనాలు నాటండి. పువ్వులు వికసించడంతో పాటు మీరు మీ సృష్టికి ప్రత్యేకమైన సామాగ్రి అంటే ఏదో మీరు ఏదైనా కొత్త సృష్టిస్తే దానికి తగిన మెటీరియల్ లభిస్తుంది అన్నమాట. 20, మీరు కేవలం డబ్బు, విలువైన రాళ్ళు మరియు నగలను సంపాదించడం మీ ఏకైక లక్ష్యం అయితే కనుక చంద్రుడు మీనంలో D1లో ఉన్నప్పుడు, D9లో ధనస్సు నుండి మీనంలో చంద్రుడు సంచరిస్తున్నప్పుడు బంతి విత్తనాలు నాటండి. ముందుగా మీ కోరికను నిర్ణయించుకొని దానికి అనుగుణంగా యోగం ఎంచుకోండి. ఈ 20 యోగాలు అనమాట, మీకు చెప్పిన 20 యోగాలు. పంచాంగం ప్రకారం మంచి రోజు శుభంగా ఉండాలి. చంద్రుడి సంచారం జరిగే సమయంలో బంతి పూలను నాటండి. మీరు ఎంచుకున్న యోగం ప్రతి నెల పొందుతారు కాబట్టి బంతి పూలను మళ్ళీ నాటండి మరియు మీ కోరికను నెరవేర్చుకోండి. పైగా యోగాలలో కొన్ని రాశుల వారికి కొన్ని యోగాలు ప్రతికూలంగా ఉంటాయి. ప్రతికూల సంచారంలో బంతి పువ్వును నాటడం తప్పించుకోండి. నేను ఇక్కడ కొన్ని ప్రతికూల యోగాలను జాబితా ఇస్తున్నాను. మీ లగ్నము కానీ చంద్రరాశి కానీ కనుక ఇవేంటో కనుక ఈ రాశుల కింద ఉంటే కనుక ఈ పక్కన చూపించిన యోగాలు మొదలు చేయకండి, మీరు ఇంప్లిమెంట్ చేయకండి. ఇప్పుడు మీరు కనుక మీ లగ్నం మేషం కనుక మీ లగ్నము కానీ లేదా చంద్రరాశి కనుక మేషం అయితే కనుక
ఉపాయం 4, ఉపాయం 5, ఉపాయం 13, ఉపాయం 14 చేయకండి. వృషభం గనక మీరు లగ్నం కానీ లేదా చంద్రరాశి అయితే కనుక ఉపాయం 6, ఉపాయం 15 చేయకండి. మీ చంద్రుడు లేదా మీ లగ్నము లేదా చంద్రరాశి కనుక మిథునం అయితే ఉపాయం 7, 8, 9, 16, 17 చేయకండి. మీ చంద్రుడు కనుక మీ లగ్నము లేదా చంద్రరాశి కనుక కర్కాటకం అయితే ఉపాయం 10, 11, 12, 18 చేయకండి. మీ లగ్నము మరియు చంద్రరాశి కనుక సింహం అయితే కనుక ఉపాయం 13, 14, 19, 20 చేయకండి. మీ లగ్నము లేదా చంద్రరాశి కనుక కన్య అయితే కనుక 1, 15 ఉపాయాలు చేయకండి. మీ చంద్రుడు లేదా చంద్రరాశి మరియు లగ్నం కనుక తుల అయితే కనుక 2, 16, 17 ఉపాయాలు చేయకండి. మీ లగ్నం కనుక చంద్రరాశి కనుక మకరం అయితే కనుక 1, 6 ఉపాయాలు చేయకండి. మీ లగ్నము లేదా చంద్రరాశి కనుక కుంభం అయితే కనుక ఉపాయాలు 2, 7, 8, 9 చేయకండి. మీ లగ్నము లేదా చంద్రరాశి కనుక మీనం అయితే కనుక ఉపాయం 3, 10, 11, 12 చేయకండి. వాటిని అవాయిడ్ చేయండి, చేయొద్దు. అది మీరు చేస్తే ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఇది కాకుండా దీంతో పాటు ఇంకొక 21వ యోగం ఉంది. ఈ యోగంలో మీరు చంద్ర సంచారం చూడాల్సిన అవసరం లేదు, లేదా బంతి విత్తనాలు నాటవలసిన అవసరం లేదు, లేదా పంచాంగ శుద్ధి చూడాల్సిన అవసరం లేదు. మీరు కొత్తగా నిర్మించిన భవనాన్ని చూసినప్పుడు మరియు ఒక పగుళ్ళ నుండి ఒక మొక్క బయటికి వస్తున్నట్టు మీరు చూస్తే కనుక ఈ 21వ యోగం నెరవేరిందని అర్థం చేసుకోండి. అటువంటి అసౌకర్య పరిస్థితుల్లో జీవితాన్ని నాటే మూలకం ఏది? మీరు ఆ మూలకాన్ని తెలుసుకుంటే కనుక మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. అప్పటి వరకు మనం ఈ 20 యోగాలపై ప్రయత్నం చేయండి. అంటే ఏంటంటే 21వ యోగం ఏంటంటే మీ ఇల్లు కట్టినప్పుడు కనుక ఇంట్లోంచి కనుక అంటే మీ గోడల మధ్యలోంచి కొత్త చెట్టు కనుక చిగురిస్తే కనుక అది సక్సెస్ అని చెప్పడం అనమాట ఉద్దేశం. ధన్యవాదాలు. దయచేసి వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, దానికి ఫార్వర్డ్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నాకు ఉత్సాహం కలుగుతుంది కొత్త కొత్త వీడియోలు చేయడానికి. చాలామంది చూస్తారు కానీ కామెంట్లు ఏం చేయరు. కనీసం మీ ఫీడ్బ్యాక్ అని ఇవ్వండి, ఎట్లుంది, ఇంకేమైనా మార్చాలా, కొత్త ఏమైనా చేయాలా. ఏం ఎవరికి చూస్తారో వదిలేస్తారు. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. దాన్ని బట్టి నేను కూడా కొత్త వీడియోలు ఎట్లా చేయాలో ఆలోచిస్తాను. ధన్యవాదాలు.